మీరెప్పుడైనా ఈ ఫ్రూట్ పిల్లలకు మాత్రమే పెట్టాలనేది విన్నారా? ఇక్కడ చూపించే ఫ్రూట్స్ అన్నీ జపాన్‌లో వింటర్ టైమ్‌లో దొరికేవి. ఒకటొచ్చేసి పియర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కకీ ఫ్రూట్ ఆరెంజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ఫ్రూట్ ఉంది కదా! అదైతే పిల్లలకు మాత్రమే పెట్టాలని చెప్పారు. నోట్ కూడా రాశారనమాట జపనీస్‌లో. ఇది మనకి కట్ చేసినప్పుడైతే మనకి చిన్న చిన్న దోసకాయలు అయితే దొరుకుతాయి కదా! ఆ దోసకాయ లాగే ఉంది లోపల. టేస్ట్ మాత్రం మనకి పండిపోయిన జామకాయ అయితే ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంది. కొంచెం స్వీట్‌గా వగరుగా అలా అయితే ఉంది. కొంచెం సీడ్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడన్నా ఇండియాలో ఇలాంటి ఫ్రూట్ అయితే చూసారా? ఇది స్పెషల్‌గా కిడ్స్‌కే పెట్టమని అయితే నోట్ మీద అయితే రాశారు. వీటిలో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయంట. ఏమైనా కానీ ఫ్రూట్స్ హెల్తీ కదా! అలాగే ఈ ఫ్రూట్‌ని నేను జపాన్‌లో ఏ సూపర్ మార్కెట్‌లోనూ చూడలేదు. ఎక్కడ ఏ షాప్‌లోనూ చూడలేదు. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక లోకల్ షాప్‌లో అయితే మా ఆయన తీసుకొచ్చారనమాట. ఇక్కడ సీజన్ తగ్గట్టు అన్ని ఫ్రూట్స్ పెడతారు. మీరు ఎప్పుడైనా ఇండియాలోనే చూస్తుంటే కామెంట్ చేయండి.